నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సాధారణంగా చావు ఊరేగింపు వెళ్తుంటే ఎవరైనా సరే కాసేపు ఆగి గౌరవిస్తారు. కానీ ఒక బస్సు డ్రైవర్ చేసిన పనికి పెద్ద గొడవే జరిగింది. రోడ్డుపై ఒకవైపు పాడ మీద శవం వెళ్తుంటే మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ హారన్ మోత మోగించాడు. ఆ సౌండ్ విన్న మృతుడి బంధువులకు చిర్రెత్తుకొచ్చింది. అంతే, ఆఖరి యాత్రను మధ్యలోనే ఆపేసి పాడెను పక్కన పెట్టి మరీ ఆర్టీసీ డ్రైవర్ పనిపట్టారు. ఈ విచిత్రమైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. ధర్మవరం మార్కెట్ యార్డ్ సమీపంలో ఒక వ్యక్తి అంత్యక్రియల కోసం బంధువులు పాడి మోస్తూ శ్మశానానికి వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ధర్మవరం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అక్కడికి చేరుకుంది. శవయాత్రలో పాల్గొన్న వారు త్వరగా వెళ్లాలని బస్సు డ్రైవర్ కాజావుద్దీన్ 2-3 సార్లు హారన్ కొట్టాడు. అంతే, ఆ శబ్దం మృతుడి బంధువులకు విపరీతమైన కోపాన్ని తెప్పించింది. చావు ఊరేగింపు వెళ్తుంటే కనీసం గౌరవం లేకుండా హారన్ కొడతావా అంటూ వారు ఒక్కసారిగా బస్సుపైకి దూసుకెళ్లారు. మృతుడి బంధువులు ఆవేశంతో ఊగిపోతూ డ్రైవర్ కాజావుద్దీన్ను సీట్లో నుంచి కిందకు లాగి పడేశారు. రోడ్డు మీద పడేసి విచక్షణారహితంగా దాడి చేశారు. డ్రైవర్ను కాపాడబోయిన కండక్టర్ను కూడా వదలకుండా దురుసుగా ప్రవర్తించారు. బస్సులోని ప్రయాణికులు వారించే ప్రయత్నం ఎంత చేసినా ఆ ఆవేశంలో ఎవరి మాట వినలేదు. శవాన్ని కాసేపు పక్కన పెట్టి మరీ డ్రైవర్ పనిపట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను ప్రయాణికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శవం వెళ్తున్నప్పుడు డ్రైవర్ కాస్త ఓపిక పట్టాల్సిందని కొందరు అంటుంటే, కేవలం హారన్ కొట్టినందుకే అంత్యక్రియల సమయంలో ఇలా దాడి చేయడం ఏంటని మరికొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోని స్క్రీన్ మీద మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. నేను ధర్మవరం డిపోలో పనిచేస్తున్నాను. ఈ రోజు జరిగిన సంఘటన మేము అనంతపూర్ నుంచి వస్తున్నాం ధర్మవరం. కొంతమంది శవంని తీసుకొని వస్తున్నారు, నడుచుకుంటూ గుంపులు గుంపులుగా వస్తున్నారు. బస్ డ్రైవర్ హారన్ కొట్టినందువల్ల వాళ్ళు కొంతమంది సైడ్కి పోయినారు. ఒక మనిషి సైడ్కి పోలేదు, మళ్ళీ హారన్ కొట్టినాడు. బస్సు అతనికి ఆనుకొని వచ్చింది. అది భయపడి, హారన్ సౌండ్కి భయపడి ఆయన అవతలికి పన్నాడు, ఆ జనాల మధ్యలోకి పడినందువల్ల బస్సే గుద్దుకొని మనిషిని పోయిందని చెప్పేసి వాళ్ళు 2 వీలర్లు వేసుకొని వచ్చి బస్సు డ్రైవర్ని బస్సులో నుంచి లాగి, అద్దాలన్నీ పగలగొట్టి బస్సులో నుంచి లాగి రోడ్డుపైకి ఇచ్చేసి బాగా కొట్టినారు. నేను వీడియో తీస్తానని చెప్పి నా మీదికి దాడి చేసి నా క్యాష్ బ్యాగు, సెల్లు ఇవన్నీ లాక్కొని సెల్లు పగలగొట్టినారు. నా మీదకి కూడా దాడి చేసినారు. అనంతపురం నుంచి ధర్మవరం వస్తున్నా. గొట్లూరు దగ్గర ఎవరో శవాన్ని ఎత్తుకొని పోతారు. ఫుల్గా తాగినారు. అందులో ఒకడు ఫుల్గా తాగి రోడ్డు గడ్డం వచ్చినాడు. నేను హార్న్ కొట్టినాడు. వాడిని హార్న్ కొట్టే పక్కకు పోలేదు. దగ్గర నుంచి కొట్టినాను. వాడు హార్న్ సౌండ్కి భయపడి పక్క పోయినాడు. పక్క పోయి పడినాడు. పడిన దానికి నేనే బస్తో గుద్ది వాళ్ళని పడేసాడని చెప్పి 5-6 మంది బైకులు వేసుకొని వచ్చి మార్కెట్ యార్డ్ దగ్గర నిలబెట్టి నన్ను కొట్టినారు సార్. రాడ్లతో కొట్టినారు, చేతులతో కొట్టినారు, బస్సు అద్దం పగలు కొట్టినారు. అందరూ ఫుల్గా తాగేసి ఉన్నారు. వాడు పన్నోడు కూడా తాగేసి ఉన్నాడు. వాడిని తగిలిచిండేది ఏం లేదు. వాడే తాగి ఎక్కువై పడిపోయినాడు. పడిపోయిన దానికి నేనే వాడిని గుర్తి పడేసానని చెప్పి నన్ను కొట్టినారు. చూశారుగా ఈ వీడియోలో ఎవరిది తప్పు కాదు అనేటువంటి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత్యక్రియలు జరుగుతూ శవయాత్ర జరుగుతున్నటువంటి టైంలో చాలామంది బంధుమిత్రులందరూ కూడా అక్కడికి వచ్చి ఎంతో బాధతో అక్కడికి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరున్నారో ఆ మృతదేహాన్ని నేరుగా శ్మశానానికి తీసుకువెళ్తుంటారు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలు, అది ఏ వాహనమైనా సరే, బైక్ అయినా, కార్ అయినా, లేదంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్టీసీ బస్ అయినా సరే, కాస్త ముందు వెనక ఆలోచించుకొని అక్కడ ఆ ప్లేస్ నుంచి ముందుకు దాటుకుంటారు. కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు, మెల్లగా హారన్ కొడతారు. సో కొంత సైడ్ ఇస్తే ఆ వెహికల్స్ని ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏ వాహనదారుడైనా చేస్తారు. అయితే ఇక్కడ డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే, సో అక్కడ కాస్త అడ్డుగా ఉన్నారు, అందరు కూడా వెళ్ళిపోయారు. అందులో ఒక వ్యక్తి మాత్రం వెళ్ళలేదు. అతను ఖచ్చితంగా ఫుల్గా మద్యం సేవించున్నాడు. సో నేను హారన్ ఒకసారిగా కొట్టడం వల్ల ఆ సౌండ్కి భయపడి అతను దూరంగా పడిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళి బస్సు గుద్దేయడం వల్లే నేను పడిపోయానంటూ అక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలకు హాజరైనటువంటి వారందరూ కూడా చెప్పడంతో నేరుగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారందరూ కూడా బైకులు వేసుకొని ఆ ఆర్టీసీ బస్సుని వెంటాడి మరి, సో బస్సు డ్రైవర్ను పైనుంచి ఆ డ్రైవింగ్ సీట్లో నుంచి లాగి మరీ చితకబాదారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత చెప్తున్నా కూడా నేను బస్సుతో గుద్దలేదు,
సో అయినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోయినా కూడా అతనే మద్యం సేవించి ఉండడం వల్ల హారన్ కొట్టడం వల్ల భయపడి అతను దూరంగా పడిపోయాడు అనేటువంటి విషయాన్ని డ్రైవర్ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా సో అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఇతని మీద విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు, అక్కడ హడావిడి జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో అక్కడే ఉన్నటువంటి మహిళా కండక్టర్ మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ క్యాష్ సంబంధించిన బ్యాగ్ను కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె సెల్ ఫోన్ను కూడా పగలగొట్టారనేటువంటి ఆరోపణ కూడా ఆమె చేస్తుంది. అయితే ఇక్కడ బస్సు డ్రైవరు ర్యాష్గా వచ్చి కావాలనే హారన్ కొట్టాడా, లేదంటే నిజంగానే అక్కడ శవయాత్రలో వెళ్తున్న వారు, అంత్యక్రియలు హాజరైనటువంటి వారిలో కొంతమంది మద్యం సేవించి ఈ విధంగా సక్రమంగా మాట్లాడకుండా ఆ డ్రైవర్తో కావాలని గొడవకు దిగారా, ఏం జరిగిందో సో అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇలాంటి ఘటన జరగడం, శవయాత్ర జరుగుతున్నప్పుడు టైంలో హారన్ కొట్టినటువంటి డ్రైవర్ని ఆ యాత్రలో ఉన్నటువంటి వారందరూ కూడా, అంత్యక్రియలు హాజరైనటువంటి వారు వెంటాడి మరి వచ్చి కొట్టడం అనేది మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. సో ఇందులో తప్పు మీకు ఎవరిది అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.